హాయ్ బడీస్! ఈ రేగిపళ్ళైతే మా మావయ్య తెచ్చారండి చేలో. ఈ రేగిపళ్ళతో నేను రేగి వడియాలు పెడతాను. మా సైడ్ అయితే రేగి పచ్చడి అంటారండి. ఎలాగేంటో చూద్దాం. ఫస్ట్ రేగిపళ్ళని శుభ్రంగా కడుక్కొని, తుడుచుకొని పెట్టుకోవాలి. ఒక రోటిలో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కల్లుప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం రేగిపళ్ళు వేసుకొని దంచుకోవాలి. మొత్తం రేగిపళ్ళు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కొంతమందేమో ఇత్తనాలుగా దంచుకుంటారు. నేనైతే మెత్తగా దంచుకుంటున్నాను. కొంచెం దంచుకున్నాక కొంచెం బెల్లం ముక్క వేద్దాము. బెల్లం ముక్క ఎందుకంటే వడియాలు నలుపుగా రాకుండా ఉంటాయండి. అలా వేసుకొని మెత్తగా దంచుకోవడమేనండి. అలా అయిపోయినాక ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము. కొంచెం సరిపోలేదు. అందుకే కొంచెం ఉప్పేసి మళ్ళీ దంచానండి. దంచినాక ఇప్పుడైతే టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంతేనండి. వడియాలకి పెట్టుకోవడమే ఇంకా. ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా ఒక చాటలో ఒక క్లాత్ వేసుకోండి. నేనైతే పేపర్ వేసానులేండి. మీరు క్లాత్ వేసుకొని చక్కగా అలా చేసుకొని పెట్టుకోవడమేనండి. అలా పెట్టుకొని 2, 3 రోజులు బాగా ఎండనివ్వాలి. అంతేనండి. సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఉంటా మరి.